చాలా మంది బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి బాధితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళతో మాట్లాడించకూడదు, కానీ వాళ్ళ ఆవేదన మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమయంలో మాట్లాడించాలంటే మనకు కూడా బాధగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చెప్పే పరిస్థితి కాదు. ఈ సమయంలో వాళ్ళు మాట్లాడించడం కూడా ఎంతో బాధగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ వాళ్ళు ఎవరున్నారు? మా చెల్లెలు పిండి కూతురు ఈ టైంలో మాట్లాడించడం మాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. కానీ ఎవరు చనిపోయారు? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? తాండూరు నుంచి పొద్దున్న కాలేజీ కొత్తనే 5 గంటల బస్సు ఎక్కింది. ఫోన్ ఎత్తలేదు, యాక్సిడెంట్ అయ్యింది. చూసినాము, అదే బస్సులు ఉండొచ్చు అంటున్నాని డౌట్ తోటి దానికి రింగ్ ఇచ్చినాము. ఒక కానిస్టేబుల్ చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కు రాండమ్మా, ఫోన్ నా దగ్గర ఉందని చెప్పిండ్రు. మేము హైదరాబాద్ హాస్పిటల్ కు వస్తుంటే మేము మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసినాం. ముందల వీళ్ళింటికి వెళ్ళి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చదువుతున్నారు? MBA చేస్తుండే 3 నెలలు ఇచ్చింది. కాలేజీలో జాయిన్ అయ్యి కూడా అసలు అక్కడ ప్రమాదానికి కారణం ఏమంటారు? ఈ రోడ్లు ఎవరు బాగు చేయరు రోడ్లని. నిజంగా వాళ్ళ బాధ అంటే వర్ణించే పరిస్థితి లేదు. ఓవైపు వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని కోల్పోయిన పరిస్థితి. ఎందుకంటే కేవలం రోడ్డుని డెవలప్ చేయాలని చాలా ఏళ్లుగా వాళ్ళు కోరుతున్నా కూడా ఎక్కడ చేసే పరిస్థితి లేకపోవడము ఇలాంటి ప్రధాన కారణం అని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు అంతా గందరగోళంగా, ఈ ఆసుపత్రి దగ్గర గందరగోళంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే సబితేందర్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారిగా కూడా రాజకీయ నేతలు అందరూ కూడా ఈ ఆసుపత్రి దగ్గర రాగానే ఇది కాస్త కొంచెం వాతావరణం కూడా మారిపోయింది. ఎందుకంటే ఓవైపు బాధితులు తమ బాధ వ్యక్తం చేస్తుంటే మరోవైపు రాజకీయ నేతలు రావడం ఒక్కసారిగా ఇక్కడ అంతా కూడా గందరగోళ వాతావరణం అయితే ఉంటుంది. ఇప్పుడే సబితేందర్ రెడ్డి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. సబితేందర్ రెడ్డి కూడా లోపలికి వెళ్లి ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరోవైపు గత కొన్నేళ్లుగా కూడా రహదారిని విస్తరించాలి అని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా రహదారిని విస్తరించకపోవడం ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. ఒకసారి